కాదు సో ఇది కొంచెం అటువంటిప్పుడు ఇబ్బంది. పవన్ కళ్యాణ్ సమర్థించినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? మీరు ఎందుకు విమర్శిస్తారు? ఆయన సమర్థించట్లేదు కదా. కూటమిలో ఉండి ఇప్పటికిప్పుడు ప్రశ్నించి బయటకు వచ్చి ఏం చేస్తారు ఆయన? ఎగ్జాక్ట్లీ సార్, కూటమిలో ఉండి ఆయన బయటకు వచ్చి ఏమీ చేయలేరు. కానీ ఉమ్, అలాంటివి ప్రశ్నించకపోవడం అనేది చాలా తప్పు అని ఆయనే మాకు నేర్పించిన విద్య. 2014-19లో ఆయన దగ్గరుండి గెలిపించినటువంటి టీడీపీని ఉమ్, ఆయనే దగ్గరుండి ఆ ప్రభుత్వం అప్పుడు పడిపోవడంలో కూడా ఆయన పాత్ర ఉండుండొచ్చు. ఆయన అప్పుడు ప్రశ్నించినారు. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అంటే అప్పట్లో ఆయన పవర్ లోకి రాలా, పదవి తీసుకోవాల. ఇప్పుడు పవర్ లోకి వచ్చే పదవి తీసుకున్నారు. ఒకవేళ పవర్ టేస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మారిపోయాడు అంటే నేను అలా మారిపోతుంది. కానీ ఏదో ఇబ్బంది ఉంది అడగడంలో, అడగలేకపోతున్నాడు, నలిగిపోతున్నాడు. మనిషి కూడా సార్ 76 ఏళ్ల వ్యక్తి చాలా ఉత్సాహంగా ఉంటే నాన్న మాత్రం గడ్డం పెంచుకొని అన్ని చోట్ల దగ్గుతూ నీరసంగా ఒంటి నిండా చెమటతో ఎప్పుడు ఆయన ముఖం ఏదో ఒక కోల్పోయిన ముఖంతోనే కనిపిస్తుంది. మొన్నటి రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ గా చెప్తున్నారు నేను పని చేయలేకపోతే నాలో సమర్థత లేదని మీకు అనిపిస్తే నన్ను పక్కన పడేయండి అన్నారు. ఏ పొలిటికల్ లీడరు అనని మాట. అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు గెలిచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. నన్నేమి ప్రశ్నించలేని పరిస్థితిలో నెట్టేసినారు. నన్ను నమ్మిన సైన్యాన్ని వెనకబడేస్తున్నారు. నా ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వట్లా, నన్ను అవసరానికి వాడుకుంటున్నారు, అవసరం అయ్యాక తీసేస్తున్నారు. మీరేం నన్ను చూసి ఓటైనక్కర్లేదు, నేనేం పని చేయలేకపోతున్నాను కదా, పక్కన పడేయండి అంటే దగ్గరుండి కూటమిని ఓడించండి అని, లేకపోతే టీడీపీని ఓడించండి అని ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినారేమో అని నాకైతే అనిపించింది సార్. ఎవరు అలా మాట్లాడారు?